హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం ఈ వీడియోలో iQOO Neo 10 ఈ ఫోన్ గురించి ఇన్ డెప్త్ ఓనర్షిప్ రివ్యూని మాట్లాడుకుందాం. అంటే ప్రతిసారి రివ్యూ నేను చెప్తాను కదా, అలా కాదు. ఈసారి మీలో కొంతమందిని ఎవరెవరైతే ఈ iQOO Neo 10 యూస్ చేస్తున్నారో యూజర్స్ని, రియల్ యూజర్స్ని పట్టుకొని వాళ్ళ ఎక్స్పీరియన్స్ని ఈ వీడియోలో పెడుతున్నాను. ఈ వీడియో తర్వాత OnePlus Nord 5 చాలా మంది అండర్ 30,000 రూపీస్లో Nord 5ని ఓనర్షిప్ రివ్యూ తీసుకురామని చెప్పని కూడా చాలా మంది కమెంట్ చేశారు. నెక్స్ట్ ఓనర్షిప్ రివ్యూ OnePlus Nord 5 మీద వస్తుంది. ఆ తర్వాత ఏ వీడియోస్ కావాలో కూడా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా మీరు అడిగిన వీడియో అడిగినట్లు మీ ముందు పెట్టేస్తూ ఉంటా. సేల్ టైం కాబట్టి వాల్యుబుల్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. బట్ వాల్యుబుల్ క్వశ్చన్ అడగండి. మీ కమెంట్ కి ఎక్కువ లైక్స్ వస్తే ఖచ్చితంగా నేను ఆ వీడియోని చేసి పెడతాను. iQOO వాళ్ళు అమెజాన్ లో కొన్ని ఆఫర్స్ రోల్ అవుట్ చేశారు. ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. iQOO Neo 10 మీద స్పెసిఫిక్ గా 256GB 256GB మనకి 34,000 రూపాయలు ఉంటుంది. బట్ కార్డ్ ఆఫర్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకోగా 30,000 రూపాయలకు వస్తుంది. మీరు ఒకవేళ 128GB తీసుకుంటే అరౌండ్ నాకు తెలిసినంత వరకు 26,000-27,000 రావచ్చేమో. 256 30,000 రూపాయలకు వచ్చేస్తుంది. పర్చేస్ చేసుకోవాలనుకుంటే వర్తే అవుతుంది. అండ్ ఈ ఓనర్స్ కూడా కొనుక్కోమని సజెస్ట్ చేశారు. ఓన్లీ ప్రోస్ మాత్రమే కాదు, ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉన్నాయి. ఓనర్స్ వాళ్ళ మాటలో చెప్పారు. ప్రతి డిపార్ట్మెంట్ లో క్లియర్ గా అడుగున్నా. మీరు కూడా అన్ని చెక్ చేసుకొని ఆ తర్వాత మీ నిర్ణయాన్ని మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. ₹2 కాదు, 30,000 రూపాయలు పెడుతున్నారు కాబట్టి. ఓకే బ్రో, ఓకే వర్క్స్. మహి కిరీటి. ఓకే బ్రో, ఫస్ట్ తేజతో స్టార్ట్ చేద్దాం. బ్రో మీరు ఎంత పెట్టి పర్చేస్ చేశారు? ఏ వేరియంట్? 12GB 256 వేరియంట్ 31 పడింది బ్రో నాకు. అంటే మొబైల్ పర్చేస్ చేసేప్పుడు నాకు 33 ఇచ్చింది బ్రో. 12GB 256 వేరియంట్. బట్ నేను iQOO స్టూడెంట్ వెల్ఫేర్ ద్వారా జాయిన్ అయితే 31 పడింది బ్రో. అంటే బిగ్ బిలియన్ డేస్ కంటే స్టూడెంట్ ఆఫర్ తక్కువ వస్తుందంటే ట్రై చేయమని చెప్పండి ఒకసారి కస్టమర్స్. అంటే iQOO వెబ్సైట్ ఉండేది బ్రో, అక్కడ స్టూడెంట్ ఆఫర్ కింద ఎన్రోల్ అయ్యి తీసుకున్నాను బ్రో. నేను 33 కాస్త 31 కి వచ్చింది బ్రో. నాకు 2000 డిస్కౌంట్ వచ్చింది. అంటే ఇప్పుడు బిగ్ బిలియన్ డేస్ కొనే వాళ్ళు స్టూడెంట్ కింద రిజిస్టర్ ప్రైస్ కంపేర్ చేసుకోవడం చెప్పండి ఇప్పుడు. ఏది తక్కువ స్టార్టింగ్ లో వేస్తాను. అది iQOO స్టోర్ లోనే కొనొచ్చు మనం. అంటే 1900లోనే iQOO స్టోర్ లోనే వచ్చింది, ఇందులో రాదు, ఫ్లిప్కార్ట్ లో రాదు. ఏంటిది? అవును, అది స్టూడెంట్ స్టోర్ లోనే వచ్చింది, వెబ్సైట్ లో, అఫీషియల్ వెబ్సైట్ లో. ఓకే ఓకే, బయట కొనలేము. కంపేర్ చేసుకోవడం బెటర్, ఎక్కడ తక్కువ వస్తుందో అక్కడ తీసుకోవడం బెస్ట్. సో మీరు iQOO స్టోర్ లో సజెస్ట్ చేస్తారు, ఫ్లిప్కార్ట్ కంటే కూడా iQOO స్టోర్ లో పర్చేజ్ చేయము. అంటే రెండిట్లో కంపేర్ చేసి ఎక్కడ తక్కువ ఉందంటే అక్కడ తీసుకోవడం బెటర్. అవునవును, కరెక్ట్. అంటే స్టూడెంట్ కింద రిజిస్టర్ అవ్వాలి అంటే ఒకటే. కరెక్ట్. 256 లో 34 పడింది, బ్యాంక్ ఆఫర్ మీద 33 వచ్చింది. 8GB 128 తీసుకున్నాను అండ్ 32 పడ్డది, బ్యాంక్ ఆఫర్ 2030కి. 12/256 తీసుకున్నాను. ఫోన్ ఎక్స్చేంజ్ పెట్టా, 32 కి తీసుకున్నాను. 32. ఓకే, మహి మీరు చెప్పినట్టున్నారు కదా. చెప్పండి. 128 తీసుకున్నాం, నాకు అరౌండ్ 32 పడింది. ఫస్ట్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీతో స్టార్ట్ చేద్దాం. ఎవరికైనా డిజైన్ అంటే పడినప్పుడు డెంట్స్ పడడం కానీ లేదా డిస్ప్లే పడడం ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ మీరు చెప్పొచ్చు. ఫస్ట్ శశితో స్టార్ట్ చేద్దాం. నా స్క్రీన్ లో శశి ఫస్ట్ కనబడుతున్నారు. బ్రో మీకు డిజైన్ నచ్చిందా? బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది? డిజైన్ అయితే నచ్చలేదు బ్రో. అంటే కెమెరా కిట్ చాలా పెద్దగా ఉంది. అంటే గేమ్స్ ఆడేప్పుడు ఫింగర్స్ అనేది అతుక్కుపోతున్నాయి బ్రో, గ్లాస్ మీద ఫింగర్ ప్రింట్స్ పడుతున్నాయి. బిల్డ్ క్వాలిటీ అంటే బిల్ యావరేజ్ జస్ట్ ఒక 2 feet హైట్ నుంచి కింద పడింది. ఈ కలర్ ఏనా వాడుతుంది? లేదు బ్రో, టైటానియం. ఓకే, టైటానియం. జస్ట్ ఒక 2 feet హైట్ నుంచి కింద పడి పెన్ మీద పడింది బ్రో. అంత డెంట్ పడింది. మీకు ఇమేజ్ పంపిస్తాను ఒకటి. చాలా డిసాటిస్ఫై అయ్యాను అలా పడేసరికి. బ్రో నేను తీసుకున్న కలర్ అయితే టైటానియం క్రోమ్ బ్రో. నాకు చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది. ఇండియన్ ఫీల్ కూడా బాగానే ఉంది. అంటే నాకు iQOO 30 అంటే బాగా ఇష్టం, కానీ కొంచెం బడ్జెట్ ఎక్కువని చెప్పి తీసుకున్నా. కెమెరా సేమ్, బ్యాక్ సైడ్ సేమ్. అవును, సేమ్ లేఅవుట్ ఉంది. కింద పడడం అయితే నాకేం ఇంకా జరగలేదు. డిజైన్ పర్లేదు బ్రో, కాకపోతే బిల్డ్ క్వాలిటీ కొద్దిగా వెనక ఉంది. డిజైన్ బాగానే ఉంది, బాగానే ఉందని తీసుకున్నా. కానీ ఒకటి ఇక ప్లాస్టిక్ ఫ్రేమ్ అదొకటి నాకు కొద్దిగా మైనస్ అనిపించింది. ఏ కలర్? రెడ్. రెడ్ ఈ కలర్. ఓకే సార్, డిజైన్ అయితే క్లాసిక్ ఉంటుంది, బట్ బిల్డ్ క్వాలిటీ మాత్రం స్క్రాచెస్ పడిపోతా ఉంటాయి పౌచ్ లేకపోతే. పౌచ్ అయితే 24% ఉండాలి. బిల్డ్ క్వాలిటీ అయితే ఓకే ఓకే బ్రో, మరి అంతగా తీసి పాడేసేంత లేదు. ఓకే ఓకే. ఎవరికైనా వాటర్ లో పడడం లాంటి ఏమైనా జరిగిందా? స్ప్లాష్ రెసిస్టెంట్ మాత్రమే ఉంది దీంట్లో, కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ లేదు. నాకు వాటర్ లో పడలేదు కానీ రెయిన్ లో వాడాను బ్రో. నేను రెయిన్ లో వాటర్ ఏం బాగానే ఉంది. పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. 2 million పైన Antutu స్కోర్ చేసిందని చెప్పన్నారు. LPDDR 5X UFS 4.1 అన్ని కాన్ఫిగరేషన్ మొత్తం హై ఎండ్ ఉంది. గేమింగ్ ఆడుకోవాలనుకున్నా కానీ 120 FPS సపోర్ట్ ఇచ్చారు. టెంపరేచర్స్ అవి మీరు ఒకవేళ గేమింగ్ ఆడినప్పుడు ఎలా అనిపించినాయి ఏంటో ఒకసారి మీరు షేర్ చేసుకోండి. దాంతో పాటు 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ కూడా. అండ్ గేమింగ్ కూడా 120 FPS ప్లస్ Q1 చిప్ ఉంది దీంట్లో, మీరు అబ్జర్వ్ చేశారు. సో ఆ Q1 చిప్ ఎక్స్పీరియన్స్ మీకు ఉందన్నట్లు అనిపించిందా? అసలు ఓవరాల్ గేమింగ్ కి ఈ ఫోన్ రికమెండ్ చేయొచ్చు లేదా? నాకు విషయంలో అయితే నేను కాల్ ఆఫ్ డ్యూటీ ఎక్కువ ఆడతాను బ్రో. 120 FPS లో ఒకసారి 4.5 hours ఆడాను కంటిన్యూ నాన్ స్టాప్ గా కాల్ ఆఫ్ డ్యూటీ. ఫ్రెండ్స్ అందరు కూర్చొని ఆడాను. టెంపరేచర్
వచ్చేసరికి అయితే 45 దాకా రీచ్ అయ్యింది బ్రో, హైయెస్ట్ 45 నామినల్. పర్ఫార్మెన్స్ అయితే బీస్ట్ బ్రో, సాటిస్ఫై అయ్యా. ఓకే 120 ఫ్రేమ్స్ నాకు లో కూడా అదే ఉన్నప్పుడు experience. కొంచెం వామ్ గా ఉంటుంది బ్రో. అయితే 90 FPS కన్వర్ట్ చేసుకుంటే అంత వామ్ అవ్వదు, జస్ట్ ల్యూక్ వామ్ గా ఉంటుంది బ్రో, బాగుంది బ్రో అంతే. 144 హెడ్స్ అన్నా కూడా ఎక్కడ ల్యాగ్ అని ఏం లేవు బ్రో, గేమింగ్ అయితే సూపర్. కొత్త కాన్సెప్ట్స్ తో మీ ముందుకు వస్తున్నాను. మీరు కూడా కొత్తగా మన ఛానల్ కి వచ్చి ఉంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ త్వరగా రీచ్ అవుదాం, మన టార్గెట్ అది. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఇలాంటి జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. బ్రో నేను BGMA ప్లేయర్ బ్రో, మొబైల్ తీసుకుని కూడా గేమ్ పర్పస్ తీసుకున్నాను. ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఎక్కడ కనిపించలేదు, కానీ అప్పుడప్పుడు మొబైల్ హీట్ అయితే మాత్రం 120 నుంచి 100 కి ఒకసారి 90 కి కూడా వెళ్తుంది. మీకు గేమింగ్ బాగుంది, చాలా బాగుంది. టెంపరేచర్స్ వామ్ గా ఉంది కానీ మరి అంత ఓవర్ హీట్ అయితే అవ్వట్లేదు. బయట ఎండ్లో గానీ నార్మల్ గా ఫ్యాన్ అయ్యకుండా రూమ్ లో ఆడినా సరే కొంచెం ఓవర్ హీట్ అవుతుంది అంతే. ఓవరాల్ పర్ఫార్మెన్స్ మీరు సాటిస్ఫైడ్? సాటిస్ఫైడ్. పర్ఫార్మెన్స్ అయితే పర్లేదు, కాకపోతే గేమింగ్ ఆడుతున్నప్పుడు BGM ఆడితే ఫ్యాన్ వేయకుండా ఒక హాఫ్ అన్ అవర్ ఆడినా ఉత్తిన హీట్ అయిపోతుంది మొబైల్. ఫ్యాన్ వేయకుండా ఆడితే ఉత్తిన హీట్ అయిపోతుంది, అది హీట్ అయిపోతుంది, బ్యాటరీ డ్రైన్ కూడా అయిపోతుంది తొందరగా. మీ ఎక్స్పీరియన్స్ అయితే మీకు పర్ఫార్మెన్స్ నచ్చలేదు అయితే? గేమింగ్ అయితే చెప్పలేదు, సూపర్ పర్ఫార్మెన్స్ చేసింది బ్రో. కానీ ఇక నేను వీడియో ఎడిటింగ్ చేస్తాను, అప్పుడు VPN యూజ్ చేస్తున్నప్పుడు క్యాప్ కట్ లో మన ఇక UI కొద్ది గ్లిచ్ అయినట్టు అనిపిస్తుంది అది ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు. ఓకే అంతే, గేమింగ్ పరంగా అయితే ఏం ఇబ్బంది లేదు, అంతా బరాబర్ పర్ఫెక్ట్ నడుస్తుంది. గేమింగ్ పరంగా సాటిస్ఫైడ్. బ్రో నేను BGMI ఫ్రీ ఫైర్ 2 ఆడతాను. ఫ్రీ ఫైర్ ఒక రోజు వచ్చి స్క్రీన్ టైం 10 hours వచ్చింది. ల్యాగ్ ఫీలింగ్ అయితే ఏమడదు, కానీ వామ్ మాత్రం బాగా ఎక్కువైంది, అంటే మ్యాక్స్ సెట్టింగ్స్ పెట్టారు, కానీ పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ లేదు. పర్ఫార్మెన్స్ మీ కాంప్రమైజ్ ఓకే పర్ఫార్మెన్స్ అయితే ఓకే బ్రో, కానీ చాలా హీటింగ్ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి. హాఫ్ అన్ అవర్ అయినా కానీ ఎక్కువ హీటింగ్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి. రూమ్ టెంపరేచర్ కి అయితే మరీ హై పోతుంది టెంపరేచర్ అయితే. ఉన్న 6 members లో 4 members కి మంచిగా సాటిస్ఫై అయ్యారు, ఒక 2 members కి మాత్రం కొంచెం హీటింగ్ ఇష్యూస్ అంటున్నారు. ఫైన్. బైపాస్ ఛార్జింగ్ అనే ఫీచర్ ఇచ్చారు. గేమ్స్ ఆడుతున్నప్పుడు మనం ఛార్జింగ్ పెట్టి గేమ్ ఆడుకుంటే పవర్ అనేది డైరెక్ట్ అడాప్టర్ నుంచి పర్ఫార్మెన్స్ కి వెళ్ళిపోయింది, అంటే ప్రాసెసర్ కి వెళ్ళిపోయింది, బ్యాటరీ మీద ప్రెషర్ పడదు. ఎవరైనా ఈ ఫీచర్ యూస్ చేసుకున్నారు? కానీ మొబైల్ ఛార్జింగ్ కొంచెం లేట్ గా ఎక్కుతుంది అంతే, చాలా హీట్ అవుతుంది అలా యూస్ చేస్తున్నప్పుడు. బాగా బైపాస్ ఛార్జింగ్ లో ఉన్నప్పుడు గేమ్స్ అది 20 minutes యూజ్ చేసా బ్రో నాన్ స్టాప్ గా బైపాస్ ఛార్జింగ్, నాకు చాలా హీట్ అయిపోయింది బ్రో మొబైల్ అయితే. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్, LPDDR5X UFS 4.1 స్టోరేజ్ టైప్స్. ఎవరైనా మల్టీ టాస్కింగ్ మెమరీ మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఎవరైనా స్టోరేజ్ ఏమన్నా ఫైల్ ట్రాన్స్ఫర్స్ లాంటివి ఏమన్నా చేశారా? గేమ్స్ కూడా చాలా ఉంచుకుంటుంది బ్రో, ర్యామ్ లో కూడా చాలా సేపు వరకు ఉంచుకుంటుంది. ఓకే ఓకే. గేమ్ BGMA లాంటిది, ఫ్రీ ఫైర్ కానీ చాలా సేపు ఉంచుకుంటుంది. మెమరీ మేనేజ్మెంట్ బాగుందంటారు? బాగుంది. ఇప్పుడు అంతా బ్యాక్గ్రౌండ్ మెమరీ అంతా బాగుంది, కానీ ఒకసారి ల్యాప్టాప్ నుంచి ఒక 40 GB ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటాం మొబైల్ కి, అప్పుడైతే చాలా టైం తీసుకెళ్ళి 15 minutes తీసుకెళ్ళి. ర్యామ్ మేనేజ్మెంట్ అయితే బాగానే ఉంది బ్రో, అంతా బాగానే ఉంది బ్రో. ర్యామ్ మంచిగా సూపర్ వర్క్ అయింది బ్రో. మల్టీ టాస్క్ అయితే బాగానే ఉంది, ప్రాబ్లం అయితే లేదు. ఇంకా డేటా ట్రాన్స్ఫర్ అయితే నాకైతే ఎప్పుడు ప్రాబ్లం అనిపించలేదు, డౌన్లోడ్ స్పీడ్ కూడా ప్రాబ్లం లేదు. డేటా ట్రాన్స్ఫర్ మాత్రం స్లో అవుతుంది. Type C పెన్ డ్రైవ్స్ ఇలాంటివి యూస్ చేశారా? Type C పెన్ డ్రైవ్స్ యూస్ చేసా. ఇప్పుడు 18 GB మూవీ డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంటే స్లో ఉంది కొంచెం. నెక్స్ట్ నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్, వైఫై స్పీడ్స్, బ్లూటూత్ వర్షన్స్ వీటన్నిటి గురించి మాట్లాడదాం. శశి, మీకేమన్నా నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయా? 5G లో కానీ కాల్స్ డ్రాప్ అవడం కానీ నెట్వర్క్ అయితే నేనేం నోటీస్ చేయలేదు. 4G నుంచి 5G అలా షిఫ్ట్ అవడం ఏం లేదు, అలా ఉంటే అలానే ఉండిపోతుంది. ఓకే. కాల్స్ పర్లేదు, కరెక్ట్ గానే వర్క్ అవుతుంది, బాగానే ఉంది బ్రో. మొత్తం నెట్వర్క్ సిగ్నల్స్, నెట్వర్క్ ఇష్యూ అయితే ఏం లేదు, నాకు పర్లేదు బ్రో, బాగానే వచ్చింది, ఏం ప్రాబ్లం లేదు బ్రో, పర్ఫెక్ట్. ఓకే బ్రో నెట్వర్క్ లో అయితే కొంచెం ప్రాబ్లం ఉంది బ్రో, అంటే ఇప్పుడు 5G అలాగా లిమిట్ క్రాస్ అయిందంటే 4G పడిపోతుంది మళ్ళీ. ఏం ప్రాబ్లం లేదు బ్రో, స్పీడ్ నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్, వైఫై స్పీడ్స్ అంతా స్పీడ్ ఉంది. NFC IR బ్లాస్టర్, శశి మీరు యూస్ చేశారా కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ కి IR బ్లాస్టర్ కి? యూస్ చేశారు బ్రో, రెండు వర్క్ అయ్యాయి. IR బ్లాస్టర్ రెగ్యులర్ గా యూస్ చేస్తుంటారు. ఆల్ గుడ్. NFC వాడలేదు కానీ IR బ్లాస్టర్ వాడండి. వాడండి, NFC కూడా వాడండి. డైలీ AC గానీ మొబైల్ గానీ IR బ్లాస్టర్ యూస్ చేస్తుంది. హైర్ బ్లాస్టర్ అయితే యూజ్ చేస్తాను కానీ NFC అయితే యూజ్ చేయలేదు. ఎందుకు వాడట్లే NFC? నాకు వీసా కార్డ్ లేదు. ఓకే. అది IR బ్లాస్టర్ సూపర్ వర్క్, ఎంత దూరమైనా పనిచేసింది, కానీ ఇక NFC వాడలేదు బ్రో. IR బ్లాస్టర్ అంటే వాడాను బ్రో, NFC వాడలేదు. NFC వాడలే బ్రో, NFC వాడలే. ఐఆర్ బ్లాస్టర్. నెక్స్ట్ డిస్ప్లే, ఇందులో 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంది, అన్ని క్యాపబిలిటీస్ ఉన్నాయి. ఎక్స్ట్రా 10+ ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, 2000 nits హై బీమ్ నిట్స్, 4500 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్, వైడ్ వన్ L1 సపోర్ట్, అన్ని
ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి. డిస్ప్లే పరంగా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏదైనా ఫ్లాస్ అబ్జర్వ్ చేస్తే చెప్పండి. అయితే డిస్ప్లే అయితే బాగుంది. ఫస్ట్ థింగ్ ఫ్లాట్ డిస్ప్లే వస్తుంది. మీకు ఫ్లాట్ ఇష్టపడతారా కర్వ్డ్? కర్వ్డ్ అంటే గేమ్స్ కి సెట్ అవ్వదు. నేను ఎక్కువ గేమింగ్ ఆడుతుంటాను, అంటే హై బ్రైట్నెస్ లో యూస్ చేస్తున్నప్పుడు ఒకటి బాగుంది, క్లియర్ గానే ఉంది సన్లైట్ లో కూడా అంతా. డిస్ప్లే అయితే టాప్ నాచ్ బ్రో, పేరు పెట్టాల్సిందే లేదు, చాలా బాగుంది. సన్లైట్ విజిబిలిటీ కూడా బాగానే ఉంది, సన్లైట్ లో కూడా బాగానే కనిపిస్తుంది. కొంచెం ఎల్టీపీఓ ఇచ్చుంటే బాగుంది అని అనిపించింది. డిస్ప్లే పరంగా ఏం లేదు బ్రో, సూపర్ ఉంది డిస్ప్లే. మంచి బ్రైట్నెస్, హెచ్బిఎం మొత్తం బాగానే ఉంది. హెచ్డిఆర్ కూడా సూపర్ వస్తుంది. 120 Hz ఏదో 144 స్మూత్ గా మన మనిషి వెళ్ళేటప్పుడు స్మూత్ గా ఉంది. నాకైతే ప్రాబ్లం లేదు బ్రో, బాగానే ఉంది డిస్ప్లే. బ్రో యూట్యూబ్ లో 2K క్వాలిటీ వీడియోస్ ప్లే చేసుకుంటాం కదా, అప్పుడు కొన్ని దగ్గరలో కొంచెం బ్లర్ అవుతుంది, అదే లాగ్. ఓకే, ఏం ప్రాబ్లం లేదు బ్రో, బాగుంది. సో ఎవరికి బ్రైట్నెస్ ఇష్యూస్ లాంటివి ఏమీ లేవు, కలర్ అక్యురసీ అంతా బాగానే ఉంది. స్పీకర్స్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. స్పీకర్ 6040 బాగానే మరి మన నార్మల్ ఫోన్స్ లో ఇప్పుడు మన 300% వాల్యూమ్స్ వస్తాయి. అవునవును, అందులో క్లారిటీ తగ్గిద్ది ఆడియో. అవును, కొంచెం ఇందులో క్లారిటీ తగ్గట్లేదు, బాగానే ఉంది. ఇప్పుడు మన స్పీకర్ లెక్క ఉంది, మన నార్మల్ హోమ్ స్మాల్ రూమ్ స్పీకర్ లెక్క ఉంది, అంత క్లారిటీ వస్తుంది. 30,000 మిస్ అయితే ఊరుకుంటారు. క్లారిటీ అయితే మిస్ కావట్లేదు, క్లారిటీ బాగానే ఉంది. ఇప్పుడు నార్మల్ 100 ఎట్లా పెట్టుకుంటామో అట్లే ఉంది 300 కూడా. ఓకే, బాగుంది కూడా. అంత ఆడియో బూస్ట్ మోడ్ లో ఉన్నా కూడా క్వాలిటీ ఏం బ్రేక్ అవ్వట్లేదు, జస్ట్ ఒక 10% తగ్గినట్లు అనిపిస్తుంది అంతే. కానీ బాగా లౌడ్ ఉంది బ్రో. లౌడ్ ఉందా? బాగానే ఉంది, కానీ మూవీ చూసినప్పుడు ఎందుకో చిన్న డిసప్పాయింట్మెంట్ బ్రో. డాల్బీ అంటే బాగుంది అనిపించేది. బ్రో స్పీకర్స్ అయితే ప్రాబ్లం ఏం లేవు, జస్ట్ లైట్ గా అప్పుడప్పుడు క్వాలిటీ తగ్గుతుంది అనిపిస్తుంది. 300% పెట్టినప్పుడు మాత్రం బ్యాటరీ కొంచెం డ్రైన్ అవుతా ఉంటుంది ఎక్కువ. స్పీకర్స్ అయితే చాలా లౌడ్ ఉంది. కెమెరాస్ గురించి మాట్లాడదాం. 50 MP ప్రైమరీ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్, ఫ్రంట్ 32 MP, 4K 60 FPS ఫ్రంట్ అండ్ బ్యాక్. డే లైట్ లో ఫోటో శాంపిల్స్ ఎలా అనిపించినాయి, నైట్ ఎలా అనిపించినాయి? కెమెరాస్ డే టైమ్ లో బాగా వస్తున్నాయి బ్రో, కానీ నైట్ టైం అంత సాటిస్ఫాక్షన్ అయితే ఏం లేదు. స్లో మోషన్ వీడియో అన్ని ట్రై చేసాం బ్రో, నేను మా బ్రదర్ అన్ని కూర్చొని. చాలా ఎక్సలెంట్ గా వచ్చింది స్లో మోషన్ వీడియో అన్ని. స్లో మోషన్ బాగుంది. మా తమ్ముంది OnePlus Nord 4 బ్రో మొబైల్, తనది నా 4 పక్కన పెట్టి కంపేర్ చేశాను. ఆల్మోస్ట్ 2 ఈక్వల్ పర్ఫార్మెన్స్ వచ్చింది బ్రో డే టైం అయితే, కానీ నైట్ టైం అయితే కొంచెం తగ్గిపోతుంది బ్రో చాలా. వీడియోస్ ఎలా అనిపించినాయి మర్చిపో? డే లైట్ లో వీడియోస్ బాగున్నాయి, 4K మొత్తం రికార్డ్ చేసామంటే ఎక్కడ స్టెబిలైజేషన్ లాస్ అయినట్లంతా ఏం లేదు బ్రో, బాగుంది. కలర్స్, డైనామిక్ రేంజ్ మొత్తం బాగుంది. ఎక్స్పోజర్ కంట్రోల్ నోలైట్ అయితే సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఏమంతగా లేదు. పోర్ట్రేట్స్ బాగా వస్తున్నాయి, నేను కొన్ని పోర్ట్రేట్స్ కూడా చేశాను. డైనమిక్ రేంజ్ అయితే నెక్స్ట్ లెవెల్ బ్రో, క్లౌడ్స్ అయితే చాలా బాగా పడుతుంది. వీడియో అయితే ఇంకా వీడియో అయితే సూపర్ బ్రో, క్వాలిటీ నచ్చింది వీడియో అయితే. ఫొటోస్ కన్నా వీడియోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. లో లైట్ లో అయితే అసలు వరస్ట్, నాకైతే లో లైట్ లో అంతగా ఏం నచ్చలేదు. వీడియో అయితే సూపర్ వస్తుంది బ్రో. ఫ్రంట్ కెమెరా కూడా హెచ్డిఆర్ సూపర్ ఉంది, ఫ్రంట్ కెమెరా సూపర్ వస్తుంది, కానీ కెమెరా బాగుంది. లో లైట్ లో ఒకటే లో లైట్ లో డౌన్ గ్రేడ్. పోర్ట్రేట్ బాగా వస్తుంది, పోర్ట్రేట్ 2x షాట్స్. నైట్ టైం పోర్ట్రేట్ చూసినప్పుడేమో ఇక మొత్తం ఇక ఓవర్ సాచురేట్ చేసిద్ది, ముఖం ఎట్టి చేసిద్ది, అంటే నైట్ టైం, అది నైట్ టైం ఉంది. ఫోటో పెట్టాక బ్రో, డే లైట్ అయితే సూపర్ వస్తుంది. డే లైట్ మీరు ఫోటో పెట్టాక బ్రో స్టార్టింగ్ అయితే కెమెరా బాగా వస్తుంది ఫోటోస్ మాత్రం, తర్వాత అప్డేట్స్ ఇచ్చే కొద్దీ కొంచెం క్వాలిటీ తగ్గిపోయింది బ్రో స్టార్టింగ్ అంటే. అంటే స్టార్టింగ్ వచ్చేంత క్వాలిటీ రావట్లేదు. నైట్ టైం అయితే ఇంకా మరి ఏం క్వాలిటీ రాదు బ్రో. నైట్ టైం ఎవరికి మంచిగా లేదు అనిపిస్తుంది, మాత్రం క్వాలిటీ బాగా వస్తుంది. కెమెరా సాటిస్ఫైడ్ బ్రో, చాలా బాగా వస్తుంది కెమెరాస్. అన్ని ఫొటోస్ చాలా పిక్స్ మంచిగా ఉన్నాయి. కెమెరాలో వీడియోస్ కానీ సాటిస్ఫైడ్ బ్రో. ఓకే, నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడదాం. 7000 mAh బ్యాటరీ, 120 వాట్ ఛార్జ్. ఎంతసేపట్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది? ఒక ఫుల్ వర్కింగ్ డే వస్తుందా? ఛార్జింగ్ అయితే 50 minutes పడుతుంది బ్రో నాకు ఆల్మోస్ట్ ఫుల్ అవ్వడానికి. ఫుల్ వర్కింగ్ డే కంపల్సరీ. అది ఆన్ చేశారా? ఛార్జింగ్ ఆన్ చేశారా? ఆన్ చేశారు, కానీ గేమ్ ఆడేటప్పుడు కాస్త డ్రైన్ అవుతుంది బ్రో ఫాస్ట్ గా. అంటే గేమ్ ఆడేటప్పుడు చాలా ఎక్కువ అయిపోతుంది బ్రో. 1 hour లో 30% డ్రాప్ అయిపోయింది ఒకసారి 25 అలా డ్రాప్ అయిపోయింది. 1 hour లో 25%? అవును. సారీ, అండ్ ఒక ఫుల్ వర్కింగ్ డే వస్తుందా జనరల్ యూసేజ్? వస్తుంది. గేమ్స్ ఆడకుండా కంపల్సరీ వచ్చేస్తుంది. నెక్స్ట్ డే ఇంకా 40% 30% రిమైనింగ్ ఉంటుంది బ్యాటరీ గేమ్స్ ఆడలేదంటే. ఓవరాల్ బ్యాటరీ పరంగా సాటిస్ఫైడా నాట్ సాటిస్ఫైడ్? సాటిస్ఫైడ్. ఛార్జింగ్ బాగానే కాస్తుంది బ్రో. గేమ్స్ ఆడుతున్నప్పుడే నేను 1 full day వాడాను గేమ్స్, నాకు 6 hours చేంజ్ వచ్చింది. 6 hours 30 minutes అలా వచ్చింది BGM.
IRFPS లో వాడితే. ఛార్జింగ్ అయితే 42.3 minutes ఎంతో సంథింగ్ పడింది, టైమర్ కూడా పెట్టి చూసాను. బ్యాటరీ అయితే నార్మల్ గేమ్ ఆడకపోతే మాత్రం వన్ ఫుల్ వర్కింగ్ డే వస్తుంది. బ్యాటరీ అయితే సూపర్ ఉంది, సాటిస్ఫైడ్. బ్యాటరీ ఛార్జింగ్ అయితే 37 minutes, కరెక్ట్ గా 37 minutes లో నేను ఛార్జింగ్ చేశాను. 0 to 100 నేను టైం పెట్టి కూడా చూసాను, టైం పెట్టి బాగానే వాడుతుంది. కానీ ఇక బ్యాటరీ నేను కాలేజ్ పోతాను, పొద్దున్నే ఛార్జింగ్ ఏమో 2 to 6 అట్టు ఉంటుంది ఛార్జింగ్. నైట్ 100 అయిపోద్ది. ఇక నేను కాలేజ్ పోతాను, నైట్ నేను 12 దాకా చూస్తాను. ఇక అదే బ్యాటరీ ఒకసారి ఛార్జ్ చేస్తా, గేమ్స్ పబ్జి ఆడతాను, ఫ్రీ ఫైర్ ఆడతాను, ఇక మొత్తం అదే రోజు మొత్తం అదే వాడతాను. బ్యాటరీలో అయితే ఏం ప్రాబ్లం లేదు. ఒకసారి నేను గేమ్స్ ఏం ఆడలేదు, 2 days వచ్చింది నాకు. ఇవాళ 5:30కి 100 పెడితే ఎల్లుండి పొద్దున్న 10:30 దాకా వచ్చింది. 2 days గేమ్స్ ఏం ఆడలేదు. బ్యాటరీ పరంగా అయితే ఏం ప్రాబ్లం లేదు. బ్యాటరీ పరంగా అయితే ప్రాబ్లమ్స్ ఏముండదు. అంటే నేను మార్నింగ్ 9 కి పెడతా, 90% ఛార్జింగ్. ఇప్పుడు వచ్చి 20% ఛార్జింగ్, ఫుల్ వర్కింగ్ డే వచ్చింది 90% మీద. కానీ 7000 mAh అంత అనిపించదు బ్రో, ఎక్కువ సేపు వచ్చినట్టు అనిపించదు. 7000 mAh ఇచ్చినట్టు అనిపించదు. బ్యాటరీ అయితే ఓకే బ్రో. మాన్స్టర్ మోడ్ ఆన్ చేస్తే మాత్రం చాలా ఫాస్ట్ అయిపోతుంది, బ్యాలెన్స్ మోడ్ ఉంటే మాత్రం ఎక్కువ సేపు వస్తుంది. బ్యాటరీ పరంగా అయితే ఓకే, కానీ ఫుల్ వర్కింగ్ డే వస్తుంది, కానీ పర్ఫార్మెన్స్ ఎక్కువ అయ్యే కొద్దీ ఛార్జింగ్ డ్రైన్ అయిపోతూ ఉంటుంది. పర్ఫార్మెన్స్ ఎక్కువ అయితే ఛార్జ్ డ్రాప్ అయ్యింది. 85 నుంచి 100 కి ఏమో జస్ట్ 3 minutes పెట్టింది. 90 నుంచి 100 ఏమో నాకు కరెక్ట్ గా 1 minute. నేను కూడా అబ్జర్వ్ చేశాను బ్రో, అలానే లాస్ట్ 85 కలా వస్తున్నప్పుడు అయితే చాలా ఫాస్ట్ గా ఎక్కుతుంది. 85 నుంచి 100 కి, 90 నుంచి 100 కి నాకు 1 minute లో ఎక్కింది. సో అది పాజిటివ్ నెగిటివ్? పాజిటివ్ బ్రో, నెగిటివ్ కాదు, పాజిటివ్. సారీ, బ్యాటరీ అయితే అందరూ సాటిస్ఫైడ్. 1 or 2 యూజర్స్ ఏంటంటే 6000 mAh అనిపిస్తుంది, మరియు 7000 అంటే ఏం కాదు అంటున్నారు. నెక్స్ట్ UI పరంగా మాట్లాడదాం. FunTouchOS 15 ఎంతమంది సాటిస్ఫైడ్? కస్టమ్ ఫీచర్స్ అన్ని ఉంటాయి, ప్రైవేట్ సేఫ్ యాప్ లో అవి ఉంటాయి. UI ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది FunTouchOS 15? UI అయితే అంతా బాగుంది, స్మూత్ గా అనిపిస్తుంది. సాటిస్ఫైడ్ అయితే బాగుంది బ్రో, ప్రతిదీ కస్టమైజ్ చేసుకోవడానికి చాలా బాగుంది. ఈ మధ్యనే 115 లోనే ట్రాన్సిషన్ ఎఫెక్ట్ యాడ్ చేశారు, స్మూత్, కంఫర్టబుల్, అది ఫాస్ట్. దాని వల్ల ఇక నార్మల్ ఫోన్స్ లో కంపేర్ చేస్తే బాగానే ఉంది. ఓకే బ్రో, సాటిస్ఫైడ్. నెక్స్ట్ అప్డేట్ పాలసీ, ఫ్రీక్వెంట్ గా అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏ సెక్యూరిటీ ప్యాచ్ మీద ఉంది మీది? ఆగస్ట్ 25. ఆగస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ మీద ఉంది. ఓకే, నాది కూడా ఆగస్ట్ మీద ఉంది. అప్డేట్స్ అయితే ఆన్ టైం ఉన్నాయిగా? ఓకే. ఫైనల్ గా ప్లస్లు మైనస్లు ఏమన్నా ఇంకా నేను కవర్ చేయని ప్లస్లు కానీ మైనస్లు కానీ ఉన్నాయా? ఫైనల్ ప్లస్ అండ్ మైనస్లు ఏమన్నా, ప్రోస్ అండ్ కాన్స్? లాస్ట్ మీరు పర్చేజ్ చేసిన బడ్జెట్ కి ఇప్పటికి డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు సేల్స్ లో అరౌండ్ అండర్ 30 వచ్చేస్తుంది, 30,000 లోపల దొరుకుతుంది. ఇప్పుడు ఈ వీడియో అందరూ గ్రేట్ ఇండియన్ సేల్ కొనాలనుకుంటున్నా వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో ఫైనల్ వెర్డిక్ట్, శశి మీరైతే అండర్ 30,000 ఈ ఫోన్ సజెస్ట్ చేస్తారా? కొనాలా వద్దా? వాల్యూ ఫర్ మనీ బ్రో, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. నీకు వాటర్ రెసిస్టెంట్ వద్దు అక్కర్లేదు నాకు అనుకుంటే నువ్వు బరాబర్ తీసుకోవచ్చు. ఓకే వాల్యూ ఫర్ మనీ, కానీ బిల్డ్ క్వాలిటీ మాత్రం అంత ఎక్కువ ఉండదు. చాలా బాగుంది బ్రో, అండర్ 30,000 అంటే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. మీరు ఎవరైనా సర్వీస్ సెంటర్ విజిట్ చేశారా? చేశాను బ్రో. ఎలా అనిపించింది సర్వీస్ ఎక్స్పీరియన్స్? సర్వీస్ చాలా బాగుంది, ఓకే, మంచిగా చూస్తున్నారు. ఏం ఇష్యూ ఏమొచ్చింది? ఇష్యూ ఏం రాలేదు, నార్మల్ గా సర్వీస్ డే ఉండదు కదా 14, 15, 16 అప్పుడు నార్మల్ తీసుకెళ్లాను. అంటే టెంపర్డ్ గ్లాస్ ఎయిర్ గానీ టెంపర్డ్ గ్లాస్ కాదు కానీ నార్మల్ గా మొబైల్ తో ఇస్తారు కదా స్క్రీన్ గార్డ్, ఆ టైప్ అది ఇస్తున్నారు. పౌచ్ అయితే పౌచ్ కూడా ఇస్తున్నారు, కానీ పౌచ్ ముందే చెప్పమంటున్నారు, స్టాక్ ఉండట్లేదంట. మన ఫోన్ నెంబర్ అడుగుతున్నారు, మోడల్ నేమ్ చెప్తున్నారు. సో ఇది ఓవరాల్ గా iQOO Neo 10 యొక్క కంప్లీట్ ఓనర్షిప్ రివ్యూ. సో దీన్ని బట్టి ఓనర్స్ అయితే సాటిస్ఫైడ్ గానే ఉన్నారు. అండర్ 30,000 లో దట్టు మీకు 256 వస్తుంది కాబట్టి ఖచ్చితంగా పిక్ చేసుకోమని వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. నేను అదే సజెస్ట్ చేస్తా. మీరు ఒకవేళ గేమింగ్ పర్ఫార్మెన్స్ కోసం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ ఫోన్ మీరు బకెట్ లిస్ట్ లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ OnePlus Nord 5 ఓనర్షిప్ రివ్యూ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చట్లేదు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. షేర్ చేసినా చేయకపోయినా లైక్ చేయండి, మీ వరకు అయినా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ తో మీ ముందు తిరిగి వస్తా. అంటే చెప్తారు సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.